హ్యాపీ ఉగాది సింహ. హ్యాపీ ఉగాది అమ్మా. అమ్మా, ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే అంటే యుగము, ఆది అంటే ఆరంభము, యుగాన్ని ఆరంభించేదే ఉగాది. ఉగాది అసలైన మన నూతన సంవత్సరము. ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. చలికాలానికి ఎండాకాలానికి మధ్యలో వచ్చే వసంత ఋతువులో ఈ ఉగాది పండుగ వస్తుంది. పాత ఆకులను విడిచిపెట్టి కొత్త చిగురులతో ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. రైతులు భగవంతుడికి దండం పెట్టుకొని పొలం పనులను ఉగాది పండుగ రోజే ఆరంభిస్తారు. వాతావరణంలో వచ్చే మార్పుల వలన మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి ఉగాది పచ్చడిని భగవంతుడి దగ్గర పెట్టి మనము తీసుకుంటాం. అవునా అమ్మా? అయితే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు? ఉగాది పచ్చడిలో ఉండే ప్రతి పదార్థం ఆరోగ్యానికి మంచిది. ఒగరుకు మామిడి, చేదుకు వేప, పులుపుకు చింత, తీపికి బెల్లం, ఉప్పు, కారం, షడ్రుచులతో తయారు చేస్తారు ఉగాది పచ్చడి. ఇవన్నింటినీ అమృతంలా భావించి నీటిలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తాం. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది.